సికింద్రాబాద్ శాంతి ర్యాలీలో పోలీసులు అరెస్టులు కొనసాగుతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయా? పరిస్థితి ఏంటి అక్కడ? రైట్ కుమార్, సికింద్రాబాద్ ఆత్మగౌరవ పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ మహోద్యమం మొదలైంది. సికింద్రాబాద్ను విభజించేలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు అనుగుణంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ప్యాట్నీ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. స్థానిక నేతలను అడ్డుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. శాంతి ర్యాలీ అని పర్మిషన్ తీసుకున్న అడుగడుగున్న పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ లీడర్లతో వాగ్వాదం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, పోలీసులు లీడర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానిక నేతలు ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏంది శాంతి ర్యాలీ చేసి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, దీనికి ఏం చేస్తున్నారు? దీనికి పూర్తిగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సికింద్రాబాద్ మీద కక్ష కట్టింది. ఈ సికింద్రాబాద్ అనేది ఒక 200 సంవత్సరాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ని ఈ పేరు తీసేసినటువంటి ప్రభుత్వం మేము శాంతియుతంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తూ శాంతియుతంగా మేము ర్యాలీ గాంధీ మార్గంలో వెళ్దాం అనుకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు. ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ అడ్డుకుంటుంది. కాబట్టి మేము మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే ప్రజల్ని, మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ రోడ్డు మీదకే రానివ్వట్లేదు. ఈ అణచివేత, పోలీసులతో అణచివేత చేయాలనుకుంటే ఈ ముఖ్యమంత్రి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి ప్రజాస్వామ్యంలో అందరూ కూడా శాంతియుతంగా ర్యాలీ చేసేటానికి దేశంలో అందరికీ ఉంది. పర్మిషన్ కూడా అప్లై చేశాం, పర్మిషన్ లేదని చెప్పి రోజు పొద్దున చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తున్నాం, మమ్మల్ని ఆపడానికి నీ తరం కాదు. ఈ కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ, కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ అదే ఉద్యమం తీసుకొస్తాం. ఈ సికింద్రాబాద్లో ఎలా సాధించుకోవాలో, తెలంగాణ ఎలా సాధించామో అదే విధంగా ఈ సికింద్రాబాద్ని సాధించుకోవడాక మేము పోరాటం ఆగదు. ఎంత అరాచకం చేసినా, అరెస్టులు చేసినా, మమ్మల్ని తొక్కినా కానీ ప్రజాస్వామ్యంలో చేయాల్సిన విధంగా మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తాం. తలసాని గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో సికింద్రాబాద్ని సాధిస్తాం. పోలీసులు పర్మిషన్ తీసుకున్న పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? పోలీసులు ఎంత అడ్డుకున్నా ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ర్యాలీ చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి పర్మిషన్ అప్లై చేయడం, సహకరించి శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని అనుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లోపడేస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా ఈ సికింద్రాబాద్ సాధించేదాకా మాత్రం మేము ఊరుకునేది లేదు. మనతో పాటు మరికొంతమంది చెప్పండి, పోలీసుల వ్యవహారశీలి ఆల్రెడీ శాంతియుతంగానే చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ పర్మిషన్ లేదంటే కూడా మేము టిఫిన్ చేస్తామని పర్మిషన్ అని చెప్తున్నారు. అసలు దీనికి అర్థమవుతుంది. ఇంక మేము శాంతియుతంగా చేస్తాం అంటున్నాము. మీ పర్మిషన్ మీ రాత్రి ఇస్తానాలు ఈ రోజు పొద్దున మాకు తెలియదు పర్మిషన్ ఇచ్చామని. ఈరోజు ఇప్పుడే వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళను మేము అరెస్ట్ చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంది? శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాము. మాకు సికింద్రాబాద్ 200 సంవత్సరాల కింద నుంచి ఉన్నది. ఇప్పుడు తీసుకొని మన మల్కాజ్గిరి చేస్తా అంటే మున్సిపాల్ ఒప్పుకోము కదా, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. దాని గురించి సికింద్రాబాద్ పేరు మారుస్తుండ్రు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. మల్కాజ్గిరి అంటే మాకు ఒప్పందమే ఉండదు. సికింద్రాబాదే మాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లో. కార్యకర్తలు అందరం మేము ధర్నాలు, రస్తా రోకోలు చేస్తాం. ఇప్పుడు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటే గిట్ట పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి మనకైతే ఇక్కడ. ఏసీపీ సార్ వచ్చి మీరు టిఫిన్ చేసుకోండి అని చెప్పిండు. ఈ ఎస్ఐ గారు వచ్చి మీరు టిఫిన్ చేసే పర్మిషన్ లేదంటుడు. మా కార్పొరేటర్ టిఫిన్ చేస్తాము, టిఫిన్ చేసి ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తాం అంతే. మొత్తానికి చూసుకున్నట్లయితే పోలీసులు అయితే పర్మిషన్ తీసుకున్నా కూడా అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్ట్ చేస్తున్నారని ఇక్కడ స్థానిక నాయకులు అంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సికింద్రాబాద్ పేరు మార్పాలని చూస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఖచ్చితంగా సికింద్రాబాద్ను కార్పొరేషన్గా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని ఇక స్థానిక నేతలు అంటున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో.